హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వలి క్రియేషన్స్. నేను మీ వలి మీ ముందుకు వచ్చాను సరికొత్త టాపిక్. ఈ రోజు టాపిక్ 10th తర్వాత ఏమేమి కోర్సులు ఉంటాయి, మెయిన్గా 10th ఏమేమి స్ట్రీమ్స్ ఉంటాయంటే చాలా ఉండొచ్చేమో. కానీ నేను బేసికల్గా 3 కోర్సెస్ తీసుకున్నాను: సైన్స్ బేసిస్, కామర్స్, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీ. ఈ ఒక్కొక్క కోర్సు అంటే ఏంటి, ఏమేమి సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు, కెరీర్ ఎలా ఉంది, నేను అలా డిబేట్ చేశాను. మనం అది చూద్దాం ఎలా ఉంటుంది. సైన్స్ అంటే మీరు 10th చదివేటప్పుడు మిమ్మల్ని ఎవరిని అడిగారా, నువ్వు ఫిజిక్స్ చదువుతావా, బయాలజీ చదువుతావా, మ్యాథ్స్ చదువుతావా, చదివేదైతే నేను నీకు పేపర్ ఇస్తాను దాన్ని అని నేను ఎవరు అడగలేదు. కానీ ఇక్కడ ఇంటర్మీడియట్లో నిన్ను అడుగుతారు, నువ్వు సైన్స్ చదువుతావా, నీకు బయాలజీ అంటే ఇష్టమా, నీకు కావాలంటే నీకు బయాలజీ ఇష్టం అయితే కనుక బైపీసీ తీసుకో. దాంట్లో బయాలజీ ఉండేది, ఫిజిక్స్ ఉండేది, కెమిస్ట్రీ ఉండేది. నీకు బయాలజీ ఇంట్రెస్ట్ లేదు అయితే ఎంపీసీ తీసుకోవచ్చు. ఎంపీసీలో మ్యాథ్స్ ఉంది, ఫిజిక్స్ ఉంటే కెమిస్ట్రీ ఉంది. కొంతమందికి మ్యాథ్స్ పడదు. అండ్ అందరి బ్రెయిన్ ఒకలాగా ఉంటుందండి. ఒక్కొక్కళ్ళు ఒకలాగా డిజైన్ చేశారు. అందరు ఇంజనీర్ అవ్వడానికి దేవుడు మనల్ని సృష్టించలేదు. దేవుడు మనల్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో మన బ్రెయిన్ని డిఫరెంట్గా సృష్టించాడు. దాని దగ్గరకు మనం వెళ్ళాలి. కానీ అందరూ ఇంజనీర్, నీ ఇష్టం చదవాలంటే చదువు, నీ చదవద్దని నేను అనట్లేదు. అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడటం కన్నా నీకేం వచ్చు, నీకేం కావాలి కనుక్కునే దాన్ని బట్టి లైఫ్ సెటిల్ చేసుకుంటే బాగుంటుంది. ప్రతి స్ట్రీమ్‌లో లైఫ్ సెటిల్ అవ్వచ్చు. సాధారణంగా మనకు తెలీదు ఎలా సెటిల్ అవ్వాలన్నది. సో, ఆ దారిలోనే ఈ ఛానల్ మేజర్ ఎజెండా ఏంటంటే, లైఫ్‌లో డెసిషన్ ఎలా ఎలా వర్క్ చేయాలి, సో దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి, మనకు కావాల్సిన డ్రీమ్స్‌ని మనం ఎలా అచీవ్ చేయాలి, దాని మీద మనం ఫోకస్ చేయొచ్చు. అదే ఈ ఛానల్ మేజర్ ఎజెండా. అందుకే నేను డిఫరెంట్ కోర్సెస్ ఏముంటాయి, కాలేజెస్ ఏముంటాయి, రాబోయే రోజుల్లో వీటన్నిటి గురించి నేను డెఫినెట్‌గా వీడియోస్‌లో చెప్తాను. చెప్పదండి. అయితే సైన్స్ స్ట్రీమ్‌లో ఏముంటాయి చూద్దాం. సైన్స్ సైన్స్ స్ట్రీమ్ బేసికల్లీ ఏముంటాయి, నేను ఇందాక చెప్పాను కదా! ఫిజిక్స్ ఉండిద్ది, కెమిస్ట్రీ ఉండిద్ది, మ్యాథ్స్ ఉండిద్ది. అయితే ఇక మీరు బైపీసీ వాళ్ళకి బయాలజీ ఉండదా? ఇది ఫిజిక్స్ అదే బైపీసీ వాళ్ళకి మ్యాథ్స్ ఉండదని చెప్పారు. ఇక్కడ ఇవన్నీ చూపిస్తున్నారంటే, అంటే సైన్స్ సబ్జెక్ట్‌లు ఈ 4 ఉంటాయి. ఈ 4 బేస్ దేనికంటే ఇది. ఏమేం కోర్సెస్ ఉంటాయో చెప్తాను నేను. అయితే కెరీర్ ఏంటి? సైన్స్‌లో మ్యాథ్స్ బేస్ కోర్సెస్ నువ్వు గనక తీసుకుంటే గనక ఇంజినీరింగ్ అయ్యే అవకాశం ఉంది. మ్యాథ్స్ ఎందుకన్నామంటే బేసికల్లీ చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసామంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిడ్జెస్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి. ఈ బ్రిడ్జ్‌లో వైర్స్ హ్యాంగ్ చేశారు. చూసారా? ఒక వైర్‌కి ఇంకో వైర్‌కి డిస్టెన్స్ ఎంత ఉండాలి? ఎంత లెంత్ వరకు ఆ వైర్ ఉంచొచ్చు? ఆ వైర్ థిక్‌నెస్ ఎంత ఉండాలి? ఆ వైర్‌లో ఎన్ని మల్టిపుల్ వైర్స్ ఉండాలి? వీటన్నిటి కాలిక్యులేషన్ చేయాలంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ మీకు తెలిసుండాలి. సాల్వ్ చేసే మైండ్ సెట్ నీకుండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఇంజినీరింగ్ తీసుకుంటే బెస్ట్ ఆప్షన్. మెడిసిన్, మనం కోవిడ్ అప్పుడు చాలా చూసాం. చాలామంది మెడిసిన్ లేక చనిపోయారు. ఇప్పుడు కూడా మెడిసిన్ లేదు. కాకపోతే యాంటీడోస్, బాడీలో యాంటీబాడీస్ వేసుకొని, అంటే బూస్టర్, హెల్త్ బూస్టర్స్ మనం వేసుకొని మనం బతుకుతున్నాం అన్నమాట. ఒకప్పుడు చాలా రోగాలుండేవి. మలేరియా, టైఫాయిడ్, దీనికి మెడిసిన్స్ ఉండేవి కాదు. వాటన్నిటికి మెడిసిన్స్ వచ్చాయి. ఎలా అంటే ఈ మెడిసిన్ చదువుకున్నోళ్ళు రీసెర్చ్ చేసి మెడిసిన్ తీసుకొచ్చారు. చాలా రోగాలకి ట్రీట్మెంట్ దొరికే అవకాశాలుంటాయి మెడిసిన్‌లో. అంటే నువ్వు చదవంగానే నువ్వెళ్ళి మెడిసిన్ అంటే మందులు తయారు చేస్తా అని కాదు ఉద్దేశం.
ట్రీట్మెంట్ ఒక ఆప్షన్ ఉంటుంది. మెడిసిన్ కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. ఆబ్వియస్‌లీ టీచింగ్ పొజిషన్ అనేది ప్రతి దాంట్లో ఉంటుందండి. టీచింగ్ చేసుకోవచ్చు. రీసెర్చ్ చేసుకోవచ్చు. అంటే హై లెవెల్ బీటెక్ అయిన తర్వాత పీహెచ్‌డీ లెవెల్ ఎళ్ళిన తర్వాత రీసెర్చ్ చేసుకోవచ్చు. సో, అవన్నీ గురించి ఈ ఛానెల్‌లో మల్టిపుల్ వీడియోస్ నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. దాంట్లో మీరందరూ చూసి తెలుసుకోవచ్చు. ఆ తర్వాత టెక్నాలజీ. ఏఐ వచ్చేసింది. సో, ఏఐతో ఎలా పనులు జేసుకోవాలి? అసలు ఏఐని ఎలా తయారు జేయాలి? ఏ ఏజెంట్స్ మనం మన లెవెల్‌లో మనం చేసేసుకోవచ్చు. అసలు ఆ ఏజెంట్ బ్యాక్‌గ్రౌండ్ ఎలా పనిచేస్తది? వీటన్నిటిని ఎలా డిజైన్ చేయాలి? ఇవన్నీ మీరు నేర్చుకునే అవకాశం ఉండిద్ది. అది సైన్స్‌లో. అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ నేర్చుకోవచ్చు ఏంటి? చూద్దాం లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఏమున్నాయి ఇక్కడ. ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటాయి. ఎంపీసీ చదువుకున్నాను. అంటే 10థ్ అయిపోయిన తర్వాత ఇంజినీరింగ్ ఎళ్ళాలనుకున్న వాళ్ళు ఎంపీసీ తీసుకోవచ్చు. బైపీసీ ఆహ్, బయాలజీ, ఫిజిక్స్ ఉండిద్ది, కెమిస్ట్రీ ఉండిద్ది. డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ కోర్స్ తీసుకోవచ్చు. మరి ఇంజినీరింగ్ అవ్వాలనుంది, డాక్టర్ అవ్వాలనుంది. 2 ఇయర్స్ తర్వాత నేను డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నా. అనుకునే వాళ్ళకి మరి అవకాశం ఏముంది అంటే పీసీఎంబీ. ఫిజిక్స్ ఉండిద్ది, కెమిస్ట్రీ ఉండిద్ది, మ్యాథ్స్ ఉండిద్ది, బయాలజీ కూడా ఉండిద్ది. అంటే 4 డిఫరెంట్ స్ట్రీమ్స్ కూడా ఉంటాయి. ఆహ్, డి అన్నీ చదువుకుంటారు. 2 ఇయర్స్ తర్వాత నువ్వు ఇంజినీరింగ్ ఎళ్ళాలంటే ఇంజినీరింగ్ ఎళ్ళొచ్చు. లేదా మెడిసిన్‌కెళ్ళాలంటే మెడిసిన్ కూడా వెళ్ళొచ్చు. అలాంటి అవకాశం పాలిటెక్నిక్ డిప్లొమా 3 ఇయర్స్ కోర్స్. ఏదైనా కోర్స్. సో, ఇంజినీరింగ్ చేసిన తర్వాత మనం ఏదైతే కోర్స్ కావాలనుకున్నామో ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజినీర్ చేయాలనుకున్నాం. నువ్వు ఇంటర్మీడియేట్ నుంచే ఆ ప్రోగ్రామ్ తీసుకొని డెవలప్ అయ్యి వెళ్ళొచ్చు. అయితే నీకు అడ్వాంటేజ్ ఏంటంటే 3 ఇయర్స్ ప్రోగ్రామ్ చేసుకున్న తర్వాత బీటెక్‌లో సెకండ్ ఇయర్ నుంచి నువ్వు జాయిన్ అవ్వచ్చు. సో, నీకక్కడ 1 ఇయర్ ఫెచ్ అవుద్ది. సో, అలా ఓవరాల్ సరిపోద్ది. నువ్వు అలా కాదు నేను జాబ్ చేయాలనుకుంటే 3 ఇయర్స్ అయిన తర్వాత కూడా జాబ్ చేసుకునే అవకాశం నీకుంటుంది. ఆ తర్వాత ఐఐటీ టెక్నికల్ కోర్సెస్ ఐఐటీ బేసిస్‌లో టెక్నికల్ కోర్సెస్ ఏముంటాయో అంటే సేమ్ ఆహ్, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్, మెకానికల్, సివిల్, సీఎస్ఈ ఇలా అన్ని కోర్సెస్ ఉంటాయి. అవి కూడా నువ్వు చేసుకోవచ్చు. అగ్రికల్చర్ వ్యవసాయం కోర్సెస్ కూడా కొన్ని ఉంటాయి. ఆ కోర్సెస్ చేయొచ్చు. పారామెడికల్ కొన్ని మెడికల్ కోర్సెస్ ఉంటాయి. అవి కూడా నువ్వు చేసుకోవచ్చు. ఇండివిడ్యువల్‌గా చెప్తాను. అన్నీ ఎక్కడ ఉన్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అవసరం ఉంటే డెఫినిట్‌గా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మైసెల్ఫ్ కలేష సైనింగ్ ఆఫ్.